వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట సెయింట్ క్లారెట్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నరసన్నపేటలో గల సెయింట్ క్లారెట్ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెక్కలి డివిజన్లో తహసీల్దార్గా పనిచేస్తున్న సాధు దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు. టీచర్స్ కోఆర్డినేటర్స్ అయిన కురుమాన కుమార్, సిస్టర్ పుష్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ జాతీయ జెండాకు వందనాలు అర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని ఆలపించి మిగతా కార్యక్రమాలు ప్రారంభించారు. బ్లూ, గ్రీన్, రెడ్ హౌస్ల వారీగా విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ముందుకు కదిలారు. ముఖ్య అతిథి అయిన దిలీప్ చక్రవర్తి విద్యార్థులను ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని, ఆనాటి త్యాగధనులను స్మరించుకుని మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులు బాధ్యతగా మెలగాలి అని, చెడు వ్యసనాల బానిస కాకుండా దూరంగా ఉండాలని ఈ కార్యక్రమంలో విద్యార్థులకి ఆయన సూచనలిచ్చారు. అనంతరం కొందరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ విశిష్టతను విద్యార్థులందరికీ చక్కగా వివరించారు. 6వ తరగతి బాలికలు మా తుజే సలాం అనే పాటకు చక్కగా నృత్యం చేసి అలరించి అందరిలో దేశభక్తి భావన కలిగించారు. కార్యక్రమంలో ఆటల పోటీల్లో మరియు మువ్వన్నెల జెండాలు తయారు చేసే విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను తహసీల్దార్ చేతుల మీదుగా మరియు కరస్పాండెంట్ జేమ్స్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అదేవిధంగా 8వ తరగతి బాలురు సత్యం కోరే హరిశ్చంద్రులం అనే పాటకి నృత్యం చేస్తూ విద్యార్థులందరిలో ఉత్సాహాన్ని నింపారు. చివరిలో ప్రిన్సిపల్ పాల్ కుమార్ విద్యార్థులకి, ఉపాధ్యాయేతర సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజర్ అండ్ కరస్పాండెంట్ జేమ్స్, ప్రిన్సిపల్ ఫాదర్ బాలకుమార్, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ సిబు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్న ఉప ఖజానా కార్యాలయం. రాజాంపట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న ఉప ఖజానా కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించలేదు. దేశవ్యాప్తంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జెండా పండుగను విస్తృత స్థాయిలో నిర్వహించుకుని దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని పిలుపునిస్తే ఇటువంటి తరుణంలో సబ్ ట్రెజరీ ప్రధాన అధికారి స్వతంత్ర దినోత్సవ వేడుకలను విస్మరించడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి భావనపాడు తీరంలో వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పుటేరు ఏరియాలో జాతీయ జెండాలతో మత్స్యకారులు సందడి చేశారు. అలాగే బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ మత్స్యకారులు నినాదాలు చేశారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు కావస్తుందని, ఆనాటి త్యాగమూర్తుల ఫలితమే దేశవ్యాప్తంగా స్వతంత్ర వేడుకలు మన దేశంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పలువురు మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు మత్స్యకారులు ఫైబర్ బోట్లపై స్వతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాలతో ఆవిష్కరించారు. రణస్థలంలోని ప్రతి సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టిన హెచ్చర్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రణస్థలంలో ఉన్న ప్రతి సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ మరియు సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో రణస్థలం జనసేన పార్టీ నాయకులు రామారావు మరియు జనసేన పార్టీ కార్యకర్తల ఆర్థిక సహాయంతో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ల ఫోటోలను సచివాలయాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు దానేటి శ్రీధర్. అమరవీరుల త్యాగ ఫలితం వలనే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించామని డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. గురువారం పెద్దపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన దానేటి శ్రీధర్ మాట్లాడుతూ బానిస సంకెళ్లు తెంచుకుని ప్రపంచంపై మనదైన ముద్ర వేసే స్థాయికి మన భారతదేశం ఎదిగిందని అన్నారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల కోసం
10,000 రూపాయలు అందజేశారు. దానేటి శ్రీధర్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలాసలో ఉన్న ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పలాసలో స్థానికంగా ఉన్న ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అయిన ప్రవీణ్ కుమారి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మేఘన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని మన దేశభక్తి కోసం భావితరాలకు బోధించారు. ఈ జెండా పండుగలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎన్సీసీ కోట్ చేసిన ప్రత్యేక పరేడ్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. అనంతరం కళాశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న మాజీ సైనికులు గురువారం సైనిక సంక్షేమ అధికారి ఆఫీస్ ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవ జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ చేతుల మీదుగా జెండా ఎగురవేసి అందరూ సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం స్టాఫ్ తో పాటు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, గౌరవ అధ్యక్షులైన సంజీవరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జెండా పండుగలో పాల్గొన్న పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష. పలాస గవర్నమెంట్ హైస్కూల్ మరియు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జెండా పండుగలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొన్నారు. పిల్లలకి స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు. Especially the fathers and the teaching staff and non-teaching staff. Thank you, ma'am, for a beautiful event and making me part of this, because after seeing all this, just remembering my school days in St. Joseph School in Visakhapatnam, because the golden era of every person's life is in school life. Especially for today's event, 78th Independence Day. Just a small message to you all, what we thought. The freedom what we are enjoying now, it's a sacrifice of a lot of superheroes, their lives and their families and their identities. Even we don't know some of their names, we know some of their names only. But they thought of our future generations and they sacrificed their lives to make our lives with full of freedom. Now we should know the value of the freedom what we are enjoying now because of those superheroes, and we should transfer those freedom to our next generations without any fail, so that they also should know the freedom. August 15th is not only an Independence Day celebrations, it is a day that we should pay gratitude and tribute to all the superheroes who made us to live freedom today. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పలాస వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నాయకులు, కార్యకర్తలు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలియజేశారు. మండల కేంద్రమైన ఆంధ్రవలస పట్టణంలోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆంధ్రవలస పట్టణంలో ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెదేపా అధ్యక్షులు ఆంధ్రవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వతంత్ర దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఇటీవల జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన డొక్కరి రాజేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోన రవికుమార్, ఎస్వీఎస్ పాఠశాల డైరెక్టర్ పేడాడ వెంకట ప్రతాప్ కుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్వీఎస్ పాఠశాల వారు అందజేసిన 20,000 రూపాయల చెక్కును వీర జవాన్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అభినందించడం పట్ల పాఠశాల డైరెక్టర్ ప్రతాప్ కుమార్ ను ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ స్కూల్ ఫౌండర్ పేడాడ వైకుంఠరావు, ఆంధ్రవలస పట్టణ ఎస్ఐ వెంకటేష్, సనపల ఢిల్లీశ్వరరావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.